ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా విజిట్ చేసి మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇకైతే నేను కొంచెం కొత్తగా న్యూ ట్రెండింగ్లో ఉన్న బర్త్డే స్టేటస్ని చాలా బాగా ఎడిట్ చేశాను. మీరు చాలా సింపుల్గా ఒక 1 క్లిక్తోనే ఎడిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని మెటీరియల్స్ అయితే కింద నా డిస్క్రిప్షన్ ఉన్నాయి. ఇక్కడ మీరు 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫోటోస్ పెట్టుకోవచ్చు. దీన్ని నేను ఇక్కడ వీడియోతో చేశాను ఫ్రెండ్స్. వీడియోతో ఈ విధంగా చేసుకోవాలి, ఫోటోతో ఈ విధంగా చేసుకోవాలి. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన అన్ని ప్రీసెట్స్ XMLs అన్ని కింద నా వెబ్సైట్లో ఇచ్చాను. ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ మీకు బీట్ మార్క్ ప్రీసెట్స్ XMLs మనకు సపరేట్గా 2 వీడియోస్ అన్నీ ఉంటాయి. సింపుల్గా ఆ 1 డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఇప్పుడు మీరు ఎలైట్ మోషన్లో ఏ విధంగా దీన్ని ఎడిట్ చేసుకోవాలి చాలా క్లియర్గా చాలా సింపుల్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. మీరు రీసెంట్గా ఎలాంటి ఫైల్స్ కానీ షేక్ ఫైల్స్ కానీ ఎలైట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా మనకు హ్యాపీ బర్త్డే బీట్ మార్క్ బై శాండీ ఎడిట్స్ అనేది కదా మనకు సేమ్ ఈ విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ మనకు టెంప్లెట్ వీడియో లేదు, ఎందుకంటే హ్యాపీ బర్త్డే అని వీడియో లేదు కాబట్టి మీరు దాన్ని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను అన్ని కలిపి వీడియో ఇస్తే అది లార్జ్ ఫైల్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మీకు ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అవ్వదు, బీట్ మార్క్ కూడా ఇంపోర్ట్ అవ్వదు, ఎందుకంటే మనకు ఆ లార్జ్ ఫైల్ కిందకి రావడం వలన మీకైతే బీట్ మార్క్లు అయితే ఇంపోర్ట్ అవ్వదు ఫ్రెండ్స్. అందుకోసం ఏం చేస్తారంటే మీరు వాటిని సపరేట్గా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు ఇంతకుముందు ఇక్కడ బీట్ మార్క్ ఇంపోర్ట్ చేసుకున్న దగ్గర ఇక్కడ మీకు వీడియో 1 వీడియో 2 అని ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 2 వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూపిస్తాను. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోల్డర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకైతే ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోని యాడ్ చేద్దాము, 5 సెకండ్స్ వీడియోని. ఆటోమేటిక్గా సేమ్ మనకు బీట్ మార్క్కి సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ మనం సెకండ్ వీడియో యాడ్ చేద్దాము. ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకోండి, మీడియా మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మనకి 5 సెకండ్స్ వీడియో మళ్ళీ ఉంది కదా, ఈ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకొని చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇప్పుడు మనం కిందకి డ్రాగ్ చేద్దాం. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ అని కిందకి డ్రాగ్ చేసుకోండి, ఎందుకంటే మనకి ఇక్కడ దాంట్లో ఉన్న ఫోటో ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా ఆటోమేటిక్గా ఫోటో అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే మనం ఈ ఫోటో ఇక్కడ లవ్ షేప్లో ఉన్న ఫోటోని ఎడిట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చాలా సింపుల్. ఇక్కడ గ్రూప్ అండ్ మాస్క్ 1 మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ ఫోటో ప్లేస్లో సింపుల్గా ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. స్టార్ అంటే మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫోటోస్ ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా నేను ఎగ్జాంపుల్కి ఈ ఫోటో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. చూసారా ఆటోమేటిక్గా మనకైతే ఆ లవ్ షేప్లో సింపుల్గా ఈ ఫోటో అయితే రీప్లేస్ అయిపోయింది. సేమ్ ఈ విధంగా చూపిస్తాను. 1 సెకండ్ బయటికి రండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూసారు కదా మనకు ఆటోమేటిక్గా ఆ లవ్ షేప్లో సింపుల్గా అయితే మనకైతే ఫోటో అయితే ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ మీ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం హ్యాపీ బర్త్డే ఉంది ఫ్రెండ్స్. మనకు పైన ప్రియ వారిని ఉంది ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసుకొని సింపుల్గా మీ నేమ్ అయితే చాలా సింపుల్గా దీని అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ఓకేనా. సింపుల్గా ఎడిట్ చేసుకొని మనకైతే పైన రైట్ క్లిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇక్కడ వీడియో పెడితే మాత్రం వీడియోని కూడా మనకు బీట్ మార్క్ మధ్యలో స్ప్లిట్ చేసుకొని దానికి షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి, అంతే ఏం లేదు. ఇక్కడ నేను వీడియో ఫోటోస్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ప్లస్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీ ఫోటోస్ ఉన్న ఫోల్డర్ని ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏ ఫోటో తీసుకున్నా పర్లేదు కానీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ అయితే తీసుకుంటున్నాను, ఓకేనా. నేను ఎగ్జాంపుల్కి కొన్ని ఫోటోస్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఫోటోస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఫోటోస్ అయితే మనకు బీట్ మార్క్ ఎక్స్ట్రా వచ్చాయి, ఎందుకంటే నేను అన్ని కలిపి తీసుకున్నాను కాబట్టి మీరు ఒక్కొక్క ఫోటో తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని బీట్ మార్క్ ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేస్తున్నాను. మళ్ళీ ఈ ఫోటోని మనకి ఈ బీట్ మార్క్ దగ్గర తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ దీనికి ఎక్స్ట్రా పార్ట్ని మళ్ళీ కట్ చేస్తున్నాను. మళ్ళీ సెకండ్ ఫోటో సేమ్ ఇదే విధంగా తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. అంటే నేను సింగిల్గా తీసుకోలేదు ఫ్రెండ్స్. నేనైతే ఒకేసారి తీసుకున్నాను కాబట్టి మనకైతే ఈ విధంగా వస్తుంది. మీరు సింగిల్గా తీసుకుంటే చాలా నీట్గా అయితే ఒకేసారి దీన్ని పెట్టుకోవచ్చు, ఓకేనా. ఇలా మాత్రం మీరు లాస్ట్ వరకు అన్ని ఫోటోస్ మనకి బీట్ మార్క్ మధ్యలో పెట్టేసుకోండి, ఓకేనా. ఈ విధంగా బీట్ మార్క్ మధ్యలో పెట్టేసుకొని ఇప్పుడు వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, ఓకేనా. ఇప్పుడు వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూసుకోండి మనకి బీట్ మార్క్ మధ్యలో కరెక్ట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోటో కూడా మనం తీసుకున్న రెజల్యూషన్కి సెట్ అవ్వాలి. దానికోసం అయితే ఇక్కడ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా ఆటోమేటిక్గా దానికి ఫిల్ అయిపోతుంది. ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసుకోండి. సేమ్ అలానే మీరు ప్రతి ఫోటోని సేమ్ అదే విధంగా మనం ఫిల్ చేసుకోండి, అక్కడ మీరు ఫస్ట్ చేసుకునేటప్పుడు కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా అన్ని ఒకేసారి చేసుకుంటే కొంచెం మీకు తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇదే విధంగా మీరు అన్ని ఫోటోస్ని ఫిల్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే వీటికి మనం షేక్ ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. దానికోసం అయితే మీరు సపరేట్గా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ కూడా ఉంటుంది, XML కూడా ఉంటుంది. మీరు ఆ షేక్ ఎఫెక్ట్ని ఇంపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 సెకండ్ బయటికి రండి. ఇక్కడ చూసారు కదా షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ ఉంటుంది ఫ్రెండ్స్. 1 సెకండ్ బయటకు వస్తే ఇక్కడ షేక్ ఎఫెక్ట్ ప్రీసెట్ బై శాండీ ఎడిట్స్ అని ఉంటుంది. మీరు ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోవాలి, సింపుల్, చాలా సింపుల్. ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ ఆటోమేటిక్గా ఈ ఫోటోకున్న ఎఫెక్ట్స్ మొత్తం కాపీ అయిపోతాయి ఫ్రెండ్స్. 1 సెకండ్ మళ్ళీ మీరు బయటికి రండి. బయటకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ హ్యాపీ బర్త్డే బీట్
మార్క్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఎడిటింగ్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది. ఇంతకుముందు మనం ఫొటోస్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఈ ఫొటోస్ మీరు తీసుకున్న ప్రతి ఫోటోకి ఇదే విధంగా షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి చూపిస్తాను వీడియో కూడా ఏ విధంగా యాడ్ చేసుకోవాలో. ఫ్రెండ్స్ ఇలానే మీరు లాస్ట్ వరకు మనకి 21 సెకండ్స్ వరకు ఉన్న ప్రతి ఫోటోకి ఇదే విధంగా షేక్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకనైతే మనకి ఇప్పుడు ఫోటోస్ అయిపోయింది కదా ఫ్రెండ్స్, వీడియోని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చాలా సింపుల్. ఇక్కడ మీ దగ్గర వీడియో ఉంటే మాత్రం సింపుల్గా ఆ వీడియోని అయితే మనం ఎలైట్ మోషన్కి అయితే యాడ్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్కి ఆ వీడియో యాడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో యాడ్ చేస్తాను కానీ ఈ వీడియో మనకు ఒకేలా ఉంది. దాన్ని ఏం చేయాలి, మనకు స్ప్లిట్ చేసుకోవాలి. దానికోసం సింపుల్గా బీట్ మన దగ్గరికి రండి. ఇక్కడ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకొని మధ్యలో ఇక్కడ మనకు స్ప్లిట్ చేసుకోండి. మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ మధ్యలో విధంగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ మనకు లేయర్లా వస్తుంది, మనకు సింగిల్ లేయర్గా కనబడుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఇంతకుముందు అక్కడ షేక్ ఎఫెక్ట్ దగ్గర ఉన్న ఎఫెక్ట్స్ కాపీ చేస్తాం కదా, సింపుల్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం కట్ చేసిన ప్రతి వీడియోకి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. మనం అయితే కట్ చేసిన ప్రతి వీడియోకి అంటే మీరు మధ్యలో మనకు లేయర్లో వచ్చింది ఫ్రెండ్స్, ప్రతి లేయర్కి అంటే మనం స్ప్లిట్ చేసిన ప్రతి లేయర్కి అయితే ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోండి. సింపుల్గా మీకు ప్రతి లేయర్ ప్రతి బీట్ తగ్గట్టు అయితే మనకు సింపుల్గా ఆ వీడియో కూడా సేమ్ మనకు ఫోటోస్లోనే షేక్ ఎఫెక్ట్స్ యాడ్ అయిపోయి చాలా సింపుల్గా బీట్ సింక్ అయితే అప్లై అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. ప్లీజ్ ఒక బ్రదర్ లాగా అడుగుతున్నాను, నాకు కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి నేను ఇంక ఇలాంటి మంచి బెటర్ వీడియోస్ తీసుకొస్తాను. ఓకేనా, బై ఫ్రెండ్స్.